డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దీనికి సంబంధించిన సైంటిస్ట్ ఉద్యోగాలు బీఈ బీటెక్ స్టూడెంట్స్కి సైంటిస్ట్ ఉద్యోగాలు అయితే వచ్చేసినాయి. ఇది పెద్ద, అందుకనే కోర్ గ్రూపుల్లో జారండి. మరి కంప్యూటర్ సైన్స్ కంటే కూడా కోర్ గ్రూపుల్లో జారమని మరి చెప్తున్నాం. మరి ఇస్రోలో సంబంధించిన ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఇది మన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరైనా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా, మన సబ్స్క్రైబర్లు కానీ, మెంటర్షిప్ తీసుకునే వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క సపోజ్ ఇక్కడ వీళ్ళైతే 28వ తారీఖు ఇచ్చారు. 28/7 రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ ఇంజనీర్. ఇక మీకు గవర్నమెంట్ జాబు మిమ్మల్ని ఎవరు తీసివేసే అవకాశం లేదు. ఇప్పుడు ప్రైవేట్లో మీ అందరికీ లే ఆఫ్ సంఖ్య మరి యుగం జరుగుతుంది కదా. మరి అందుకని దీనికి సంబంధించిన ఇస్రోలో గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన పాన్ ఇండియా లొకేషన్లకు సంబంధించిన వివిధ లొకేషన్లు, అంటే ఒక లొకేషన్ కాదు, డిఫరెంట్ లొకేషన్కి సంబంధించిన సైంటిస్ట్ సి ఇంజనీరింగ్, మరి సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ ఎస్సీ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బీఈ బీటెక్ చేశారో మరి దానికి సంబంధించిన గేట్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా వీడియోలో చూద్దాం. డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇక్కడికి వెళ్ళినట్టయితే కెరియర్స్ పోర్టల్లో ఇదంతా మనకి వెబ్సైట్లో కూడా ఇస్తాను. నేను మన డిస్క్రిప్షన్లో వస్తాను. ఇది వీళ్ళు డీటెయిల్స్ ఏమి ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇచ్చారు. 28 జూలైలో మీకు పోస్ట్ చేశారు. ఆగస్టు 17 లాస్ట్ డేట్ అమ్మ. స్టూడెంట్స్ అందరూ కూడా గమనించండి. సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ఓపెన్ సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ పోస్ట్. దీనికి సంబంధించిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఉంది. దీని ఈ అడ్వర్టైజ్మెంట్ని క్లియర్గా చదువుకోండి. మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం స్టూడెంట్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అందరికి రాకెట్లు పంపుతారు కదా, డిఫరెంట్ రాకెట్స్, చాంద్రయాన్ 1 ఇవన్నీ పంపారు కదా. దీనికి సంబంధించిన నేమ్ ఆఫ్ ద పోస్ట్ 1 by 1 వద్దాం. సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ 34 పోస్టులు ఉన్నాయమ్మా. ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ మాత్రమే, ఈసీఈ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. ఈ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి? యూఆర్ఎస్సి బెంగళూరు, ఎన్ఆర్ఎస్సి హైదరాబాద్, బాలానగర్ తెలుసు కదా. మరి శాక్ అహ్మదాబాద్, శ్రీహరికోట హై యాంప్లిట్యూడ్ రేంజ్, విఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఐపీఆర్ఎస్ మహేంద్రగిరి. మరి BE2 సైంటిస్ట్ ఇంజనీర్ మెకానికల్ పోస్టులు 26 పోస్టులు ఉండి. మరి యూఆర్సి బెంగళూరులో ఎక్కువ రిక్రూట్మెంట్. ఐపీఆర్సి మహేంద్రగిరి, శాక్ అహ్మదాబాద్, శ్రీహరికోట, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం, LPSC ఒలియమాల అనేది లిక్విడ్ ప్రొఫైల్ సిస్టమ్ సెంటర్. దాని పోస్ట్ నెంబర్ 3 సైంటిస్ట్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అంటే ఇక్కడ సిఎస్సి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. సిఎస్సి కానీ ఐటీ కానీ 13 పోస్టులు. సిఎస్సి వాళ్ళకి పోస్టులు తక్కువ ఉన్నాయి, కోర్ బ్రాంచ్ వాళ్ళకి పోస్టులు ఎక్కువ. చూసుకోండి, ఇప్పుడైనా ఎంసెట్ వెళ్ళే వాళ్ళకి ఒక హెచ్చరికలాగా మరి చూపిస్తున్నాను. సిఎస్సి అంటున్నారు, ఇక్కడ పోస్టులు తక్కువ ఉంది. యూఆర్ఎస్సి బెంగళూరు, MCFE హాసన్. బెంగళూరుకి ఒక ఆల్మోస్ట్ ఒక 80-100 కిలోమీటర్స్ దూరంలో హాసన్ అనే ప్లేస్ ఉంది. అక్కడ వీళ్ళు ఇస్రో శాటిలైట్ సెంటర్ అయితే ఒకటి ఉంది. శాక్ అహ్మదాబాద్, విఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో మంచి సెంటర్ అమ్మ. ఇక్కడ రీసెర్చ్ అయితే జరుగుతుంది. తర్వాత మీరు BE4 సైంటిస్ట్ ఇంజనీర్ సివిల్ వాళ్ళకి 10 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 10 పోస్టులు, నాట్ ఓన్లీ 10 ఉద్యోగాలు ఉన్నాయి. సైంటిస్ట్ ఐపీఆర్సి మహేంద్రగిరి, శ్రీహరికోట మనకు తెలుసు కదా, సూళ్ళూరుపేట, నెల్లూరు ఆ జిల్లాలో ఉంది. తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, LPSL ఒలియమాల, NRSC హైదరాబాద్ బాలానగర్. దీని సెంటర్ కూడా మహబూబ్ నగర్, మనకి శంషాబాద్ దాటిన తర్వాత కూడా వీళ్ళు ఒక సెంటర్ కూడా స్టార్ట్ చేశారు. అక్కడ కూడా వీళ్ళు హైదరాబాద్ బాలానగర్లో వేయచ్చు, తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో వేయచ్చు, లేకపోతే అక్కడ మీకు పోస్టింగ్ వేయచ్చు, చెప్పలేము. తర్వాత BE05 సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. అంటే ఈ స్టూడెంట్కి EEE స్టూడెంట్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ. NRSC హైదరాబాద్లో ఉంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాక్ అహ్మదాబాద్. తర్వాత BE6 వచ్చి సైంటిస్ట్ రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్, మెకానికల్ స్టూడెంట్స్ని తీసుకుంటారు, ఎందుకంటే దీనికి స్పెషల్గా ఏం బ్రాంచ్లు లేవు కాబట్టి. తర్వాత BE07 సైంటిస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్చర్ 02 అంటే వీళ్ళకి బీఆర్క్ చేసిన వాళ్ళకి తీసుకుంటారమ్మ, నాకు తెలుసు. బీఆర్క్ యూఆర్సి బెంగళూరు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం. తర్వాత BE004 అన్నారు సైంటిస్ట్ సివిల్ అటానమస్ SC PRL అహ్మదాబాద్లో.
ఈ సెంటర్ ఉంటే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి కావాలో చూద్దాం. దీనికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉందా, లేకపోతే ఎగ్జామినేషన్ సెంటర్ ఇంటర్నల్గా ఎగ్జామినేషన్ సెంటర్ కండక్ట్ చేస్తారు, ఎగ్జాము కండక్ట్ చేస్తారా, రిటర్న్ టెస్ట్, లేకపోతే గేట్ ద్వారా ఏమైనా తీసుకుంటారా చూస్తాను. ఫస్ట్ అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషను బీఈ బీటెక్ అమ్మ. ఇది మల్టీలింగర్లో హిందీలో ఉంది కాబట్టి బీఈ బీటెక్ 65% మార్క్స్ అందరికీ ఉంటుంది, నో ప్రాబ్లం. CGPA 6.85 ఉండాలి. చూశారు ఇక్కడ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో వ్యాలిడ్ గేట్ స్కోర్ గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త, ప్రతి ఒక్కళ్ళు రాయమంటున్నా మన స్టూడెంట్స్ అందరూ కూడా. నేను బతిమలాడి చెప్పుకున్నా, గేట్ రాయండి బాబు రాయండి. ఇప్పుడు ఆల్రెడీ కూడా నోటిఫికేషన్ వచ్చేసింది 2027 గేట్ ఎగ్జామినేషన్ రాసిన, మరి రాయండి. వాళ్ళైతే ఎలిజిబిలిటీ కాదు, 2026 వాళ్ళు ఎలిజిబుల్ అమ్మ. ఎవరైతే 2026 గేట్ రాస్తారో వాళ్ళందరూ కూడా మంచి స్కోర్ ఇచ్చిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంది. మన మెంటర్షిప్కి సబ్స్క్రైబర్లకి ఒకటేసారి చెప్తున్నాను, అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు ఎంటెక్ చేరినా సరే ఒకసారి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే ఒకవేళ ఈ పోస్టులు రావడానికి ఇంకో 1 year పడుతుంది. బై దట్ టైము మీకు 1 year కూడా ఎంటెక్లో అయిపోద్ది, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరు వ్యాలిడ్ గేట్ స్కోర్, ఈసీఈలో వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటేనే మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ జాబు, గేట్ స్కోర్తో డైరెక్ట్ జాబు. తర్వాత BE02లో కూడా వీరు గేటు మెకానికల్ ఇంజనీరింగ్లో గేట్ పేపర్ రాసి ఉండాలి, 65% ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా BE03 గేట్ రాసుకోండి బాబు అంటున్నా. BE03 మరి వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో కూడా ఉండాలి, CGPA 6.84, 65% అని ఉండాలి. గేట్ మొత్తము ఈసారి ఇస్రో వాడు గేటుతో నింపేశారు. అదేవిధంగా స్టూడెంట్స్ BE బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అంటే గేట్ క్వాలిఫికేషన్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ సివిల్ పేపర్లో ఉండాలి, 6.84 CGPA ఉండాలి, లేకపోతే 65% BE బీటెక్తో ఉండాలి. తర్వాత BE05 దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ దీనికి త్రిబుల్ స్టూడెంట్స్ త్రిబులీలో మీరు గేట్ రాసి ఉండాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గేట్ స్కోర్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ త్రిబులీ, ఇలా స్టూడెంట్స్ ఈ విధంగా ఉంది. తర్వాత BE06 దీనికి సంబంధించిన పోస్ట్కి మరి 65%, 6 వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో. రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ పోస్టులకి మెకానికల్ పోస్టులకి సంబంధించి ఇది ఉండాలి ఇక్కడ. ఇక ఆర్కిటెక్చర్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో ఉండాలమ్మా, చూసుకోండి. బీఆర్క్లో ఉండాలి. బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 10 point స్కేల్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత BE004 ఇది సివిల్ పేపర్, సివిల్ వ్యాలిడ్ గేట్స్ కొన్ని సివిల్ ఇంజనీరింగ్. ఇది స్టూడెంట్స్ డైరెక్ట్ జాబ్ విత్ గేట్ అనేది అన్నిటికీ ఒక ట్యాబ్లెట్, పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఒళ్ళు నొప్పులకు పనిచేసిద్ది, జ్వరంగా పనిచేసిద్ది. గేట్ అనేది అన్నిటికీ ప్రాబ్లమ్కి సొల్యూషన్, ప్రతి ఒక్కరు గమనించండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ all disciplines BE BTech accept and above disciplines are mentioned in FAQ. CGPA where university mentioned both CGPA and percentage marked. ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. డాస్ ఇస్రో మంచి జాబ్, మిమ్మల్ని ఎవరు తీసేసి అవకాశం. మరి లాస్ట్ డేటు అప్లికేషన్ అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ 17వ తారీఖు అయితే దీనికి రిజర్వేషన్ SC ST యాజ్ పర్ OBC అన్ని రిజర్వేషన్ కోటా అయితే వర్తించిద్ది, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు వచ్చిద్దా, మీరు గేట్ క్వాలిఫై అయితే అప్లై చేసుకోండి. వచ్చిద్దా రాదా సార్, నాకు వచ్చిద్దా రాదా అనేది ఇవన్నీ మాటలు చెప్పొద్దాం. మీరు గేట్ క్వాలిఫై అయితే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేస్తేనే మంచిది. మీ అదృష్టం ఏముందో, గుర్రం ఎగరవచ్చు అనేది సామెత ఉంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. స్టూడెంట్స్ అందరు ఇక్కడ మరి అట్రిబ్యూట్ జనరల్ అవేర్నెస్, రిలవెంట్ డిసిప్లిన్, కమ్యూనికేషన్స్కి ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఇవ్వటం అయితే జరిగింది. వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ మినిమం రిక్వైర్మెంట్ డజంట్ ఆటోమేటిక్ క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్వ్యూ షార్ట్ లిస్టెడ్ ఇక్కడ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఇంటర్వ్యూ ఇన్ ద రేషియో ఆఫ్ 7 పిలుస్తారు. ఒక పోస్ట్కి వచ్చి 1:7లో పిలుస్తారంటే వాళ్ళకి లోపల అలౌడ్ గేట్ మార్క్స్ ది క్యాండిడేట్స్ విల్ బి అసెస్డ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ అట్రిబ్యూట్స్. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచేసి మిమ్మల్ని జనరల్ అవేర్నెస్, రిలయన్స్ ఏరియా స్పెషలైజేషన్ మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. లోపల ఇంటర్నల్గా ప్రజెంటేషను, కమ్యూనికేషన్ స్కిల్స్, కాంప్రహెన్షను ఇవన్నీ కూడా మరి ఉంటాయి. ఇంటర్నల్గా డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఇక్కడ CGPA ఇవన్నీ కూడా. ఇప్పుడు CGPA 7.5 ఉందనుకో, వీళ్ళకి 2 మార్కులు అదనంగా వస్తారు. CGPA 9 ఉంటే 9 మొత్తం 4 మార్కులు ఇస్తారంట వీళ్ళకి 1:7 రేషియోలు పిలిచి మొత్తము 100 మార్కులకు పెడతారు. 100 మార్కులకి మామూలుగా పెట్టి అవాల్యుయేషన్ చేస్తారు. CGPA 9 ఉంది, మీకు 4 మార్కులు. CGPA 7.5 ఉంది, 2 మార్కులు.
ఇది స్టూడెంట్స్ ఈ విధంగా మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వెయిటేజ్ కూడా ఇస్తున్నారమ్మా. గేట్ స్కోర్ 50% వెయిటేజ్ ఇస్తారు, ఇంటర్వ్యూ 50%, అగ్రిగేట్ 60% వెయిటేజీ. మరి రిజర్వేషన్కి 40% గేట్ స్కోరు, 40 ఇంటర్వ్యూ, 40 మొత్తం 50 అగ్రిగేటు 50%. ఇవన్నీ కూడా ఉండటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. ఫర్ జనరేషన్ ఆఫ్ ఫైనల్ ప్యానల్ 50% వెయిటేజ్ విల్ బీ గివెన్ గేట్ స్కోర్స్ అండ్ 50% ఇంటర్వ్యూ మార్క్స్. ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ గేటు. ప్రధానంగా మెయిన్ బేసిక్ మనకి గేట్ ఉంటేనే ఇక్కడ అలో చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. శాలరీ ఇవన్నీ డీటెయిల్స్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం వీళ్ళు శాలరీస్ అయితే ఇస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ 28వ తారీఖు నోటిఫికేషన్ వచ్చింది. మరి ఆన్లైన్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ 28 ఓపెనింది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ 17వ తారీఖు ఆగస్టు, లాస్ట్ 17వ తారీఖు అమ్మ. స్టూడెంట్స్ ఈ విధంగా మరి మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. మరి స్కాన్ చేసిన ఫొటోస్ని మీరు అప్లై చేసుకోండి. డీటెయిల్స్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ వీళ్ళకి మాత్రమే కోర్ బ్రాంచెస్ మాత్రమే అలౌడ్. ఓన్లీ సిఎస్ మరి 44 మరి తక్కువ వేకెన్సీస్ అయితే ఉండే పోస్టులు, మిగతా దానికి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ శాలరీ కూడా ఇచ్చారు కదా 56,000 అమ్మ. 56,000 స్టార్టింగ్. ఇది బేసిక్ పే. మీరు 56,000 ప్లస్ అంటే మీకు దాదాపు 1,00,000 దాకా ముట్టిద్ది శాలరీ. స్టార్టింగ్లో 56,000 బేసిక్. దీనికి బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ కూడా కలిపిద్ది. అమ్మో మనకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ శాలరీస్ మీకు మరి సాఫ్ట్వేర్ మరి ఇటు విప్రో కానీ, టీసీఎస్ కానీ, సర్వీస్ బేస్డ్ ఇన్ఫోసిస్, ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీలో కూడా ఇక్కడ ఇచ్చే శాలరీ 35,000 కంటే ఎక్కువ ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. దయచేసి అందరు కూడా అప్లై చేసుకోండి. గేట్ రాయండి. కొత్తగా ఎవరైనా ఉంటే గేట్ రాయండి. గేట్ అన్నిటికీ ముందు. ఇక్కడ ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసినట్టయితే మీరు 17వ తారీఖుని ఆన్లైన్లో అప్లై చేసుకుని ఇక్కడ మనం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడికి వెళ్ళిపోండి అమ్మ. కొంతమంది డౌట్స్తో ఇదవుతారు. రస్సీ మీన్స్ ఐఎమ్ అనేబుల్ టు లింక్. ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, మై కాలేజ్, ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ డౌట్స్ ముందు చదువుకోండి. ఒకసారి మీరు అప్లై చేసుకునేటప్పుడు చదువుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ గేట్ పేపరు, సివిల్ ఇంజనీరింగు గేట్ పేపరు, ఎలక్ట్రికలు, మెకానికలు, రిఫ్రిజరేషన్, ఆర్కిటెక్చర్, ఇవన్నీ గేట్ పేపర్లు అయితే కంపల్సరీగా రాయవలసి ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఈసీఈ పేపర్ కూడా ఈసీ ఇక్కడ ఇచ్చారు కదా. ఐ హ్యావ్ కంప్లీట్ బీఈ కంప్యూటర్ సైన్స్ బట్ ఐఆమ్ క్వాలిఫైడ్ ఇన్ గేట్. అంటే మీరు బీఈ బీటెక్ సిఎస్సి వాళ్ళు ఈసీ పేపర్ క్వాలిఫై, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అమ్మ. ఎవరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు బీఈ బీటెక్ ఈసీఈలో కంప్లీట్ చేశారనుకోండి, బీటెక్ గేట్ కూడా ఈసీ ఉండాలి. 2 కంపాటబిలిటీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బీఈ బీటెక్ సిఎస్సిలో కంప్లీట్ చేశారని కంప్యూటర్ సైన్స్, గేట్ కూడా కంప్యూటర్ సైన్స్లోనే ఉన్నారు. కంపాటబిలిటీ ఉంటేనే వీళ్ళు అప్లికై మరి తీసుకుంటారు. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బట్ ఐ క్వాలిఫైడ్ ఇన్ సిఎస్ పేపర్. నో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఏ పేపర్ రాసి మరి బీఈ బీటెక్ ఏ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్లోనే మీరు రాయవలసి, వాళ్ళే ఎలిజిబుల్. ఇది స్టూడెంట్స్ ఏమైనా డౌట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ వెదర్ ద క్యాండిడేట్ బిలాంగ్ టు బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్ మే అప్లై ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ సైంటిన్ అప్లైడ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. అంటే ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఇవన్నీ వస్తుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఇక్కడ. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈసీ పేపర్ రాసి ఉండాలేమో మరి నాకు తెలిసి. ఓకే, ఇది ఇక్కడ మెలికి పెట్టాడు చూసారా. గేట్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సపోజు ఈ బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ బ్రాంచెస్ వాళ్ళందరూ కూడా ఈసీ పేపర్ రాసి ఉండాలి. ఈసీ గేట్ పేపర్ రాసి ఉంటేనే వీళ్ళు ఎలిజిబుల్. అదర్వైజ్ దోస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అది ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రికల్ పవర్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మొత్తం కూడా ఈసీ రాసి ఉంటేనే మీరు ఇస్రోకి అప్లై చేసుకునే వీలుంది. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.